మెడిసిన్స్ కు ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లు ఇండస్ట్రీలో కూడా ఏదో ఒక రోజు ఎక్స్పైరీ డేట్ వస్తుంది. అది రాకుండా జాగ్రత్తగా మనకు మనం ప్లాన్ చేసుకున్న రోజు అది ఇంకాస్త ఎక్స్టెండ్ అవుతుంది. అంతేకాని ఎక్స్పైరీ డేట్ రాకుండా మాత్రం ఉండదు. తాజాగా నిర్మాత దిల్ రాజు విషయంలో ఇలాంటి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఒకప్పుడు ఈయన కాంపౌండ్ నుంచి సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా హిట్ అనే నమ్మకం ప్రేక్షకులలో ఉండేది. ఎలా ఉన్నా కూడా ఒకసారి చూద్దామని వాళ్ళు థియేటర్ వరకు వచ్చేవాళ్ళు. ఎందుకంటే దిల్ రాజు సినిమా అంటే కుటుంబం అంతా కలిసి చూసే ఒక ఎంటర్టైనర్ అనే బ్రాండ్ ఆయన క్రియేట్ చేశాడు కాబట్టి. కానీ రాను రాను ఆ నమ్మకం ప్రేక్షకులను పూర్తిగా పోతుంది. కొన్ని సంవత్సరాలుగా దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న సినిమాల్లో పెద్దగా అలరించడం లేదు. ఈ మధ్య కాలంలో సంక్రాంతికి వస్తున్నాం తప్పిస్తే ఆయన నిర్మించిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల మెప్పు పొందలేదు. తాజాగా విడుదలైన నితిన్ తమ్ముడు సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు ఈ సినిమాను ఆయన ఏముందని ఓకే చేశాడు అని నేరుగానే అడుగుతున్నారు అభిమానులు. ఒకప్పుడు స్టోరీ జడ్జ్మెంట్ లో దిల్ రాజు చాలా నిక్కచ్చిగా ఉండేవాడు. తనకు కావలసిన దర్శకులు కూడా కథ బాగా చెప్పకపోతే ఇమ్మీడియట్ గా తీసి పక్కన పెట్టేవాడు. అలా ఆయన ఆపేసిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఇలాంటి సినిమాలు ఆయన ఎందుకు తీస్తున్నాడో అర్థం కాకుండా చేస్తున్నాడు. పోనీ వాటి మీద బడ్జెట్ ఏదైనా తక్కువగా పెడుతున్నాడా అంటే అదీ లేదు. తమ్ముడు సినిమా కోసం తక్కువలో తక్కువ 60 కోట్లకు పైగానే ఖర్చు పెట్టాడు దిల్ రాజు. అందులో ఇప్పుడు 20 కోట్లు కూడా వెనక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఇంకాస్త కఠినంగా చెప్పాలి అంటే కనీసం 10 కోట్లు కూడా ఈ సినిమాకు రావడం కష్టం. ఓపెనింగ్స్ మాట దేవుడెరుగు, ముందు అసలు కలెక్షన్స్ కూడా రావడం లేదు. వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కు ఇది మరొక డిసాస్టర్ అయిపోయింది. కేవలం తమ్ముడు మాత్రమే కాదు, ఈ ఏడాది మొదట్లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా గురించి కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నాడు దిల్ రాజు. 50 కోట్లు పెట్టి సినిమా తీస్తేనే సెట్ లోనే ఉండే రాజుగారు 350 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తీసిన గేమ్ చేంజర్ ను ఎందుకు వదిలేశాడు అనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. అదేంటి అని అడిగితే దర్శకుడితో నాకు వేవ్ లెంగ్త్ కుదరలేదు, అందుకే వదిలేశాను అని చెప్పాడు. అన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు అంత ఈజీగా ఎలా వదిలిపెడతాడు అనేది చాలా మందిని తొలిచేస్తున్న ప్రశ్న. గేమ్ చేంజర్ అనేది తన కెరియర్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ అని ఒప్పుకున్నాడు దిల్ రాజు. మరి దారి నుంచి ఆయన ఏం నేర్చుకున్నాడు? ఇప్పుడు తమ్ముడు సినిమా కూడా అంతే దారుణంగా డిసాస్టర్ అయిపోయింది. మధ్యలో సంక్రాంతికి వస్తున్నా మాత్రమే బ్లాక్ బస్టర్ అయింది. అది కూడా అనిల్ రావిపూడి కారణంగానే, కానీ దిల్ రాజు దానికి రీజన్ కాదు. ఆ సినిమాకు కర్త కర్మక్రియ అన్ని అనిలే. తానే దగ్గరుండి ఆ సినిమా చూసుకున్నాడు. సంక్రాంతికి విడుదల చేయాలి అనే లక్ష్యంతో కేవలం 4 నెలల్లో సినిమా పూర్తి చేసి విడుదల చేశాడు. ఆ సినిమా వచ్చింది కాబట్టి ఈ రోజు దిల్ రాజు అంత ధీమాగా ఉన్నాడు. ఏదేమైనా కూడా దిల్ రాజుకు ఒకప్పుడు ఉన్న స్టోరీ జడ్జ్మెంట్ ఇప్పుడు లేదు అని ఓపెన్ గానే చెప్తున్నారు ఆయన అభిమానులు. నెక్స్ట్ ఆయన ప్రొడక్షన్ నుంచి ఎల్లమ్మ, రౌడీ జనార్దన్ సినిమాలు రానున్నాయి. వాటి కథల విషయంలో అయినా కాస్త కఠినంగా ఉంటే బెటర్ అంటున్నారు దిల్ రాజు సన్నిహితులు. మరి వీటితో అయినా ఆయన కంబ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.